ఆ రెండు దినపత్రికలు నిన్న చంద్రబాబు నాయుడు గారి కోసం నగ్నంగా కడపలో డ్యాన్సులు వేసినాయి. ఆ డ్యాన్సులు ఏ పాటలకు వేశారు, ఏ విధంగా వెరైటీ డ్యాన్సులు వేశారో ఒకసారి ఇవాళ వార్తల్లో చూద్దాం. నిన్న తెలుగుదేశం పార్టీ మహానాడు సందర్భంగా నారా లోకేష్ గారు ఒక 40 రోజుల తర్వాత నోరు తెరిచి, మేము వర్సా అనేటటువంటి కంపెనీకి 99 పైసలకు భూములు ఇవ్వలేదు, మీకు దమ్ముంటే నిరూపించండి, రాజీనామా చేస్తా అన్నారు కదా. అంటే మంత్రి పదవి రాజీనామా చేస్తారా, మొత్తం దేనికి చేస్తారో ఒకసారి చెప్పాలి క్లియర్గా. 99 పైసలకు భూములు ఇచ్చినట్టు నిరూపిస్తే రాజీనామా చేస్తా, వర్సా సంస్థకు మార్కెట్ ధరకే ఇచ్చాం, టీసీఎస్ లాంటి కంపెనీలు 100 వచ్చినా ఎకరం 99 పైసలకే ఇస్తాం, అలానే వర్సాపై జగన్కు లోకేష్ సవాల్, నిరూపిస్తే రాజీనామా, 99 పైసలకు మేము భూములు ఇవ్వలేదు అని చెప్పి 100 కంపెనీలు వస్తే ఇస్తామనేది చెప్పాడు కదా. మీరు దమ్ముంటే నిరూపించండి అన్నారు కదా. సింపుల్. దమ్ము గురించి మీరు మాట్లాడుతున్నారు కాబట్టి చెబుతున్నా. మీ దగ్గర మీరు ప్రభుత్వంలో ఉన్నారు, జీవో చూపించి నిన్న అదే మహానాడులో, ఇవాళ కూడా టైం ఉంది, ఇవాళ రేపు 2 రోజులు టైం ఉంది, ఇదిగో పలానా జీవో పలానా డేట్లో ఇచ్చాం, ఇదిగో కాన్ఫిడెన్షియల్ జీవోగా ఇచ్చాను దాన్ని. ఎందుకంటే మామూలు జీవో అయితే అందరికి కనపడుతుంది కదా, మీరు దాన్ని కాన్ఫిడెన్షియల్ జీవోగా ఇచ్చారు కాబట్టి ఆ కాన్ఫిడెన్షియల్ జీవో ఇదిగోండి, ఎవరికి తెలియకుండా రహస్యంగా జీవో ఇచ్చాం, ఆ కాన్ఫిడెన్షియల్ జీవో నెంబర్ ఇంత, సో ఇదిగో డేటు, దీనికి ఇదిగో 50 లక్షలకి ఇచ్చాం లేకపోతే 1 కోటి రూపాయలకి ఇచ్చామని చెప్పి దమ్ముంటే నిరూపించవచ్చు కదా. ఇవాళ రేపు ఉంది కదా మహానాడు, మరి ఎందుకు నిరూపించలేరు? దమ్ముల గురించి మాట్లాడారు కదా. మీరు 99 పైసలకి, అది మీ బినామీ కంపెనీ, మీరు మీ పార్ట్నర్ కిలారి రాజేష్కి సంబంధించినటువంటి బినామీ కంపెనీ, దాని పేరు వర్సా. ఆ వర్సా అనేటటువంటి ఊరు పేరు లేనటువంటి ఒక ఉల్ఫా కంపెనీ హైదరాబాద్లో మొన్న 2025 ఫిబ్రవరి 12వ తారీఖున ఏదైతే ఒక రెసిడెన్షియల్ ఫ్లాట్లో అడ్రస్తో దాన్ని రిజిస్టర్ చేశారు. రిజిస్టర్ చేసిన 2 నెలలకే 60 ఎకరాలని, దాదాపు 3,000 కోట్ల విలువైన భూమి, ఎకరం 50 కోట్ల రూపాయల కాపులొప్పాడు. అట్లానే టీసీఎస్ కేటాయించిన దగ్గర అక్కడైతే 100 కోట్లు ఉంటుంది ఎకరం. సో మొత్తం ఎంటైర్ 60 ఎకరాలని వాళ్ళకి 99 పైసలకి ఇచ్చారు. సో మీరు దమ్ముంటే, ఇవ్వలేదని చెప్పి మీరు జీవో కాపీ ఎంతకి ఇచ్చారో చూపించండి దమ్ముంటే. ఊరక ఏదో పొలిటికల్ స్టేట్మెంట్స్ కాదు. మీరు టీసీఎస్కి ఎకరం 99 పైసలకి అన్నారు, అది కూడా కాదు. మొత్తం ఎంటైర్ ల్యాండ్ ఆఫ్ 21.16 ఎకరాస్, జీఓఎంఎస్ నెంబర్ 7 21/4/2025 మొత్తం ల్యాండ్ని 99 పైసలకి అమ్మేశారు. అంటే ఓవర్నే ఇచ్చేశారు. 99 పైసలు అక్కడ తీసుకోవడానికి ఉండదు కదా. సో ఇట్లానే వర్సాకు కూడా ఇచ్చారు. అసలు ఆ వర్సానా ఇది అరస్తానా, ముందు క్లారిటీ ఇవ్వండి మీరు. ఎందుకంటే ఆ కంపెనీ ప్రతినిధులు టీవీ ఛానల్లో కూర్చొని మాది అరసా అని చెబుతున్నారు. అంటే యుఆర్ఎస్ఏ అంటే వర్సా, ఏఆర్ఎస్ఏ అంటే అరసా. మరి మీరేమో క్యాబినెట్ ఏమో వర్సాకి భూములు కేటాయించింది, మరి వీళ్ళే మా కంపెనీ అరసా అంటారు, ఏఆర్ఎస్ఏ. అంటే ఏ కంపెనీకి ఇస్తున్నారో తెలియనంతటువంటి స్థితిలో ఇచ్చేస్తున్నారా? కంపెనీ పేరేదో కూడా తెలుసుకోకుండా భూములు ఇచ్చేస్తున్నారా? అంటే ఏ విధంగా దోపిడీ చేస్తున్నారో ఇక్కడ అర్థం కావట్లేదా? మీకు టైం ఇస్తున్నాం నారా లోకేష్ గారు, ఎంత టైం తీసుకుంటారు? ఈ 2 రోజుల 4 రోజుల? దమ్ముంటే మీరు జీవో కాపీ బయట పెట్టండి, 50 లక్షలకి 1 కోటి రూపాయలకి ఇచ్చామని. ఒకవేళ 50 లక్షలకి 1 కోటి రూపాయలకి ఒకవేళ ఇచ్చిన, అది కూడా పెద్ద దోపిడీయే. ఎందుకంటే 3,000 కోట్ల విలువైన భూమిని ఒకవేళ మీరు 50 లక్షలకి ఇస్తే, ఏదైతే ఒకవేళ 60 ఎకరాల చొప్పున 60 × 50 లక్షలు అంటే 3,000 కోట్ల భూమిని 30 కోట్లకి ఇస్తున్నట్టు, 30 కోట్లకు అమ్మేస్తున్నట్టు. 3,000 కోట్ల భూమిని ఒకవేళ 30 కోట్లకి అమ్మినా అది పెద్ద స్కామే కదా. అది ఎందుకంటే ఊరు పేరు లేదు. మీరు టీసీఎస్ లాంటి 100 వస్తే ఇస్తామన్నారు కదా, 99 పైసలకి. అసలు టీసీఎస్ మమ్మల్ని 99 పైసలకి ఇమ్మని అడిగిందా? జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇన్ఫోసిస్ వచ్చింది, ఇన్ఫోసిస్తో పాటు ర్యాంటెక్ వచ్చింది. సో ఐటీ ఉద్యోగాలు పెరిగినాయి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు. మరి మేము 99 పైసలకి ఇస్తే నేను వస్తామన్నారా? అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బ్రాండు 99 పైసలకి ఇస్తేనే ఆ బ్రాండు, అలాంటి బ్రాండ్గా ఆంధ్రప్రదేశ్ని తయారు చేశారా? 99 రూపాయల లెక్కరు, 99 రూపాయలకి చీప్ లెక్కరు, 99 పైసలకి విలువైన భూములు, ఇదే ఆంధ్రప్రదేశ్ బ్రాండు. అంటే ఇట్లా ఇస్తే తప్ప రానంటున్నారా నిన్ను మీ తండ్రి గారిని చూసి? సో ఎంత దారుణంగా దోపిడీ చేస్తున్నారు. మళ్ళీ దానికి సిగ్గు లేకుండా సవాల్ విసిరాడంట, రాజీనామా చేస్తా అని. ఇది జీవో చూపించచ్చు కదా. అదే మీడియా వాళ్ళకి దిస్ ఇస్ కాన్ఫిడెన్షియల్ జీవో, మీకే చూపిస్తున్నా, ఇదిగో జీవో నెంబర్ అని. ఇది ఎప్పుడు ఏప్రిల్ 21వ తారీఖు టీసీఎస్కి సంబంధించి జీవో ఇస్తే, ఇప్పటికీ 40 రోజుల తర్వాత నారా లోకేష్ స్పందించాడు. వాళ్ళు నిరూపించమంటున్నాడు కదా. జీవో చూపించండి నారా లోకేష్ గారు, ఇవాళ రేపు మహానాడులో చూపించినాక మాట్లాడదాం. నిన్న కడపలో మహానాడు కార్యక్రమం జరిగితే
ఆ 2 టాయిలెట్ పత్రికలకి ఫుల్ పండగ. నిన్న అసలు డ్యాన్సులు వేస్తారు నగ్నంగా. చంద్రబాబు నాయుడు గారి కోసం, లోకేష్ కోసం, తెలుగుదేశం కోసం డ్యాన్సులు ఎత్తు, ఏ పాటలు కావాలంటే ఆ పాటలకి డ్యాన్సులు ఎత్తు రాసినటువంటి వార్తలు చూస్తే ఈరోజు ఈనాడుకు సంబంధించి రాష్ట్రం దశ దిశ మారుస్తాం అని పెద్ద హెడ్డింగ్, అందుకు అవసరమైన విధానాలు రూపొందిస్తాం. అలానే ఈనాడు సంబంధించి దశ దిశ మారుస్తామని పెట్టినటువంటి హెడ్డింగ్ సంబంధించిన దాంట్లో లోపలికి వెళ్తే మళ్ళీ ప్రజలే దేవుళ్ళు, మనమే మరో 40 ఏళ్ళు నారా లోకేష్, పాలన అంటే హత్య రాజకీయాలుగా మార్చేసిన వైకాపా చంద్రబాబు నాయుడు గారి విమర్శలు, మీ ద్వారా ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తాం, కార్యకర్తకు జై అని ఆంధ్రజ్యోతి హెడ్డింగ్, 11 నెలల్లో 4.95 లక్షల కోట్ల పెట్టుబడులు, పచ్చి అబద్ధాలు, సూపర్ 6 అమలు బాధ్యత నాది, తల్లి చెల్లిని గెంటేసిన జగన్, ఇష్టం వీళ్ళు ఇష్టం వచ్చిందని నోటికి ఎక్స్ కన్నా ఎక్కువ డ్రగ్స్ అమ్మారు. అసలు మీ కార్యక్రమం జరిగింది కదా, మీ ఏడుపేదో ఏడవక దీంట్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద పడి ఏడవటం ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారి మీద పడి మహానాడు కార్యక్రమం ఇది, జగన్మోహన్ రెడ్డి గారి మీద పడి ఏడ్చే కార్యక్రమం ఇది, దగానాడు. మీరు ప్రజలని, మీ తెలుగుదేశం కార్యకర్తలను కూడా మరోసారి మోసం చేస్తూ పెట్టినటువంటి ఈ దగానాడు కార్యక్రమం. దీంట్లో 9.4 లక్షల కోట్ల పెట్టుబడి టీజీ భరత్. బాయ్ చూసుకోబడలా? ఆంధ్రజ్యోతి మీరు రాసేటప్పుడు బూత్ పత్రికలు చూసుకోబడలా? చంద్రబాబు నాయుడు గారు మెయిన్ పేపర్లో మీరే రాశారు కదా, 11 నెలల్లో 4 చూడండి ఏం రాశారు, 11 నెలల్లో 4.95 లక్షల కోట్లు పెట్టుబడులు అన్నారు. మళ్ళీ అదే మీటింగ్లో టీజీ భరత్ 9.4 లక్షల కోట్లు పెట్టుబడులు అంటున్నాడే డబ్బా, చూసుకోబడలా? అంటే మీ వార్తలు ఎంత బూత్ అయ్యాడో అర్థమవుతుంది కదా. ఈయన 4.95 అంటాడు, ఆయన 9.40 అంటాడు, 2 బూతే కదా. ఏంది వచ్చింది, యాడ్ నుంచి వచ్చినాయి? ఉన్నటువంటి కంపెనీలు తరిమేశారు. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఏదైతే ఎంఓయూ కుదుర్చుకొని ల్యాండ్ ఎలకేషన్ చేసినటువంటి ఎన్టీపీసీనో, లేదంటే ఎన్టీపీసీతో పాటు అక్కడ రీన్యూ ఎనర్జీయో, ఇట్లాంటివన్నీ ఇప్పుడు దానికి సంబంధించినటువంటి శంకుస్థాపనలు మీరు చేసేసి, ఇది అంతమంది మేము ఎంఓయూలు కుదుర్చుకొని విశాఖ సమ్మిట్లో మేము ప్రభుత్వం ఉన్నప్పుడు చేసిన దాన్ని ఇప్పుడు మీరు కుదుర్చుకొని ఈ కంపెనీలని వచ్చినాయి అని చెప్పి చూపించుకునేటటువంటి కార్యక్రమం, జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రతి ఏడ్చేటటువంటి కార్యక్రమం ఏంటి? నిజంగా ఇది దగానాడు. ఇప్పుడు ఏంటన్నా లోకేష్ 6 సూపర్ 6 సూత్రాలు శాసనాలను పాటిద్దామంట. తెలుగు జాతి నెంబర్ 1గా ఉండాలనేది ఎజెండా. తెలుగు జాతిని ఈరోజు నాశనం చేశారు 12 నెలల్లోనే. ఎంత దారుణమైనటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ని పాకిస్తాన్ కంటే ఘోరంగా తయారు చేసేటట్టుగా అప్పుల్లో తీసుకొని వెళ్ళారు. యువత అవకాశాలు కల్పిస్తే దూసుకుపోతారు. యువతకు ఉన్న ఉద్యోగాలు తీసేస్తారు కదా, వాళ్ళు వెనక్కి దూసుకుపోతున్నారు, ముందుకు కాదు. మహిళలను గౌరవించడం మన ఇంట్లోనే మొదలవ్వాలి. ఇక మహిళల గౌరవం గురించి మీరు మీ తెలుగుదేశం పార్టీయే చెప్పాలి. మీ తెలుగుదేశం పార్టీలో ఉన్న మహిళలు చెప్పాలి, లేదంటే మీ స్వయంగా మీరే చెప్పాలి. ఇక మహిళలకు ఇస్తున్నటువంటి గౌరవం గురించి. కోడలు మగబిడ్డను కంటానంటే అత్త వద్దంటే అలా కోడలు మగబిడ్డ కనాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పింది మర్చిపోయావా? ప్రతి వర్గానికి న్యాయం, అదే మన నినాదం. ఏ వర్గానికి చేశారా బాబు? అన్నదాతలకు అన్ని విధాలు అండదండ. ఈ సంవత్సరం రైతు భరోసా సంవత్సరం ఎగ్గొట్టారు. రైతులు గిట్టుబాటు ధర లేక ఈరోజు రోడ్డును పడ్డటువంటి పరిస్థితి. ఆర్థిక స్వావలంబనకు ప్రత్యేక ప్రణాళిక, కార్యకర్త, అధినేత. సొల్లు పురాణం 1వ రోజు అయింది. ఎందుకంటే వాళ్ళు చెప్పారు కదా, మహానాడు ఇంకా 2 రోజులు ఉంటుంది. ముందు రాసేటప్పుడు చూసుకోండి అబ్బాయి, ఇది పడితే అది రాస్తే ఎట్లా? 4.95 లక్షల కోట్లని మీరు మెయిన్ పేజీలో రాస్తారు, లోపల పేజీలో 9.40 కోట్లు అని రాస్తారు. నేను మహానాడు అనేది పెద్ద దగానాడు అని చెప్పి ఈరోజు మీ తెలుగుదేశం కార్యకర్తలే అనుకుంటున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే మీ తెలుగుదేశం కార్యకర్తలు కూడా పథకాలు ఇవ్వట్లేదు కదా. మీరు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు అందరికీ ఇచ్చారు పథకాలు.